హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను మినపొడియాలు పెడుతున్నానండి. దానికోసం మినపప్పు నానబెట్టి నైట్ ఉదయం గారెల పిండిలా గట్టిగా రుబ్బుకున్నానండి, మెత్తగాను. సాయిగుళ్ళన్నా వేసుకోవచ్చు, లేదంటే పొట్టు మినపప్పు అన్న వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదండి. అలాగే అందులో కొద్దిగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేశానండి బరకగా, అది వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవ్వండి, మొత్తం ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకున్న తర్వాత నేను ఒక కవర్లో వేసానండి పిండి. ఒక పక్కన చిన్న హోల్ పెట్టాను. కావాలంటే చేతితో పెట్టుకోవచ్చు చిన్న చిన్న వడియాలు, లేదంటే ఇలా కవర్తో కూడా ఈజీగా అవుతుందని చెప్పి కవర్తో పెడుతున్నాను నేను. చేతితో అయితే పిండి చేతికి అంటుకోవడం అది ఉంటుంది, ఇలా కవర్తో అయితే ఈజీగా ఉంటుందండి. ఇదిగోనండి, పిండి మొత్తం ఈ విధంగా చిట్టి చిట్టి వడియాల కింద పెట్టుకున్నానండి. ఇదిగోనండి, మినపొడియాలు కవర్ నుంచి సాయంత్రం ఎండలో తీసేటప్పటికి ఊడొచ్చేసినాయి. వీటిని మళ్ళీ ఈ విధంగా చాట్లో వేసి ఎండే వరకు ఎండబెట్టుకుంటున్నాను. ఇదిగోనండి, వడియాలు అయితే ఎండిపోయినాయండి, చూసారుగా ఎలా సౌండ్ వస్తున్నాయో. బాగా ఎండినవి. వీటిని
ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుని 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ మినపొడియాలతో పులుసులు పెట్టుకోవచ్చు, లేదంటే కూర కూడా వండుకోవచ్చండి, లేదంటే సైడ్ డిష్గా నంచుకోవచ్చు, ఉత్తి వేయించుకుని కూడా నంచుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఇలా స్టోరేజ్ చేసుకుని మీరు కూడా వాడుకోండి. మన ఇంటికి ఎప్పుడైనా అతిథులు అనుకోకుండా వస్తే వాళ్ళకి గబగబా కర్రీ వండి పెట్టుకోవడానికి ఈ మినపొడియాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.